ఇప్పుడు డిసెంబర్ 25 లేదా 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్లో ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ జరపాలని ఏర్పాట్లను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక కోర్టు ఆర్డర్ను ప్రస్తావించి కొందరు స్పోర్ట్స్ అసోసియేషన్ల వారు ఈ ఫంక్షన్ అక్కడ జరపకూడదని అంటున్నారట. పదండి అసలు కదేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2015లో ఇచ్చిన ఓ ఆర్డర్ ప్రకారం అసలు ఈ మున్సిపల్ స్టేడియంను కేవలం ఆటలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కోసమే వాడాలి. అయితే అందుకు మినహాయింపుగా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మాత్రం ఎవరైనా ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఈ ఫంక్షన్ కోసం జిల్లా కలెక్టర్ కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. అయితే ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సిఈఓ పున్నయ్య చౌదరి మాట్లాడుతూ 1974 నుండి ఈ గ్రౌండ్ సినిమా ఫంక్షన్లకు వాడుతున్నామని, కాబట్టి చిరంజీవి రేంజ్ సెలబ్రిటీకి ఆ గ్రౌండ్ ఇవ్వడం తప్పు కాదని అంటున్నారు. కానీ ఎవరు ఎన్ని విధాలుగా చిరంజీవి మీద ప్రేమ కురిపించినా కూడా ఈ గ్రౌండ్ ఇస్తే మాత్రం కోర్టు ధిక్కారనే అవుతుంది. ఒకవేళ ఏపీ సీఎం లెవెల్లో ఏదైనా ఒక ప్రత్యేక పర్మిషన్ ఇస్తే మాత్రం ఈ ఫంక్షన్ జరుపుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా కోర్టుకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. చూద్దాం ఏమవుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.